హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ సిక్కోల సూర్యవేద. ఎప్పుడు సాంబారు టమాటా రసం ఇలా చేసుకుంటాం కదండి. వెరైటీగా క్యారెట్తో రసం చేద్దామని ట్రై చేశానండి. ఎంత బాగుందంటే అబ్బా, వేడి వేడి అన్నంతో తింటే ఆహా ఏమి రుచి అన్నట్టు ఉంటుందండి. అలాగే ఈ ప్రాసెస్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ క్యారెట్ రసం కోసం నేను ఒక 3 క్యారెట్లను తీసుకున్నాను. అలాగే 2 టమాటాలు తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. క్యారెట్లను నీట్గా పీల్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఈ ముక్కలు వేసుకోవాలి. అందులో ఒక 2 టమాటాలు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి ఉడకడానికి సరిపడా వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకుని విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి మెత్తగా ఉడికితే రసం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం అంతా మెత్తగా ఉడకాలి. ఇది ఉడికే లోపు క్యారెట్ రసం కోసం ఒక మసాలాను తయారు చేసుకోవాలి. దీనికోసం 2 స్పూన్ల ధనియాలు వేసుకొని అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అలాగే అందులో మిరియాలు కూడా 1 స్పూన్ వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఒక 10-15 రెబ్బలు వేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 3 వేసుకొని నీట్గా ముద్దలాగా దంచుకోవాలన్నమాట. ఈ మసాలా ముద్ద అనేది ఈ రసంలో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మసాలా ముద్ద అప్పటికప్పుడు చేసుకుంటేనే చాలా బాగుంటుంది. దీన్ని మిక్సీలో వేసుకొని అయినా పేస్ట్లా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టాం కదా, కుక్కర్ చూడాలి. విజిల్స్ అనేవి వచ్చేసాయి. ఇప్పుడు ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇలా అందులో ఉన్న వాటర్ని, ఎక్సెస్ వాటర్ని తీసేసాను. దీన్ని స్మాషర్తో నీట్గా స్మాష్ చేసుకోవాలి, లేదా మిక్సీలో వేసుకొని అయినా సరే మెత్తగా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకుంటే రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలా అంటే బరకగా కాకుండా మెత్తగా చేయాలన్నమాట. ఇప్పుడు ఇందాక తీసిన వాటర్ కూడా ఇందులోనే కలుపుకోవాలి. ఇందులో మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని తర్వాత చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత చింతపండు రసం వేసుకోవాలంటే పులుపుకు సరిపడా వేసుకోవాలన్నమాట. మాకు కొంచెం పులుపు కావాలి కాబట్టి కొంచెం ఇందులో వేసుకున్నాం. ఎందుకంటే మనం చేసేది క్యారెట్ రసం కాబట్టి పులుపు కొంచెం ఎక్కువగానే ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రసాన్ని స్టవ్ మీద పెట్టుకొని మరిగించాలండి. ఇప్పుడు ఇందులో మనకి పసుపు వేసుకోవాలి, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి, అలాగే కారం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రసం అనేది కొంచెం మరగాలి. ఇలా మొత్తం అంతా గరిటెతో కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇలా మరుగుతుంది కదా, ఇప్పుడు ఇందాక మనం దంచుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ మసాలా ముద్ద వేసుకున్న తర్వాత ఒక 2 పొంగులు వచ్చినంత వరకు మరిగించుకోవాలండి. క్యారెట్ కూర నచ్చని వాళ్ళకి ఇలా రసం చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకొకసారి కావాలని కూడా అడుగుతారండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రసం మరిగింది కదండి, దీన్ని పక్కన పెట్టుకొని పోపు ప్యాన్ పెట్టుకోవాలండి. స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు కొంచెం వేగిన తర్వాత మినపప్పు, శనగపప్పు కూడా వేసుకొని వేయించాలి. పోపు బాగా వేగితే రసం అనేది టేస్ట్ బాగుంటుంది. వేసిన తర్వాత ఆవాలు కూడా వేసుకొని వేయించాలి. ఆవాలు అనేవి చిటపట్లాడాలి. అందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఎండుమిరపాయలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకోవడం వల్ల ఏ రసం కన్నా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత పోపు అంతా అయిపోయిన తర్వాత ఈ రసంలో వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అండి. దీన్ని వేడి వేడి అన్నంతో తింటే ఎంత బాగుంటుందో, ఆహా చెప్పలేమండి, అంత టేస్ట్గా ఉంటుంది. చివరిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రసం రెడీ అయిపోయిందండి. మాకు ఈ రసం అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.